మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం అండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఎవరైనా చదవండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము. థ్యాంక్ యూ. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. ఈరోజు మన టాపిక్ ఏమంటే ఓవర్కమింగ్ ఈవిల్. కీడుని ఏ విధంగా జయించాలి. మనకెవరైనా హాని చేస్తే ఏ విధంగా మనం ప్రవర్తించాలి. How to handle it when others go wrong with you, when others wrong you. చాలా మంది హాని చేస్తూ ఉంటారు. అటువంటిప్పుడు మన ప్రవర్తన రియాక్షన్, మన ప్రవర్తన ఎలా ఉండాలి? మనం ఫస్ట్ క్షమించాలి. ఇందా చదివాం కదండి, ఫస్ట్ క్షమించాలి, తర్వాత ఇంకేం చేయాలి. ఎలా సరి చేసుకోవాలన్నది కూడా బైబిల్లో మనకి తేటగా మత్తయి సువార్త 18వ అధ్యాయంలో రాయబడి ఉందండి. 15, 16, 17 చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 ఏమంటే, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట విన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని ఎడల. సో మొదట ఏమంటే, నీవును నీ సహోదరుని ఎదురు తప్పు చేసిన నువ్వు పోయి అతడు ఒంటరిగా ఉన్నప్పుడు, అంటే సిక్ టు కమ్యూనికేట్ విత్ హిమ్ ప్రైవేట్లీ, 1-to-1 with the person who has wronged you. ఎవరు మీకు తప్పు చేశారో, మీకు అన్యాయం చేశారో అతనితో మాట్లాడు, తను గద్దించు. నీవు అతడు నీ మాట వినని యెడల నీ సహోదరుని సంపాదించుకుంటువి. రెండవది 16వ వచనం, అతడు వినని యెడల. ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. సో దిస్ ఇస్ ఎస్కలేషన్ ప్రొసీజర్ అండి. ఫస్ట్ స్టెప్ ప్రైవేట్లీ 1-to-1. సెకండ్ స్టెప్, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు. ఇఫ్ యూ కాంట్ గెట్ ద మ్యాటర్ సెటిల్డ్, టేక్ 1 or 2 విట్నెసెస్ విత్ యూ. ఈ ఇద్దరు ముగ్గురు తీసుకెళ్ళి మాట్లాడండి. అది కూడా క్లిక్ అవ్వకపోతే, ఇఫ్ దట్ డజంట్ వర్క్, టెల్ ఇట్ టు ద చర్చ్, సీక్ హెల్ప్ దేర్. నెక్స్ట్ వర్స్ చదవండి, 17వ వచనం. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. అదండి, అతడు సంఘం మాట కూడా వినకపోతే తనని అన్యునిగాను సుంకరిగాను, మీన్స్ excommunicating from the church, throw him out of the church అని చెప్తున్నాడు. కానీ తను ఒక ఎనిమిగా చూడొద్దు, ప్రేమతోటే చూడండి. ఎవరిని ద్వేషించొద్దంటున్నాడు. మనం ఎవరిని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ప్రేమగానే చూసుకోవాలి. గ్రూప్ లో ఉన్నట్టు చూడండి. గ్రూప్ లో మనం 2 ప్రసంగాలు వింటున్నాం. దయచేసి మెసేజ్ టైంలో ఎవరో అన్మ్యూట్ చేయకండి.
లేకుంటే ఐ టు ఫోర్స్ మ్యూట్ ఆల్ ద పీపుల్. అది మంచిది కాదు. ఓకే, ఇంకా ఇక్కడ ఎస్కలేషన్ ప్రొసీజర్ క్లియర్గా ఇవ్వబడిందండి. రోమాలో ఇది ఇంకా విశదీకరించాడు. రోమా 12వ అధ్యాయంలో చాలా ఎలాబొరేట్గా డీల్ చేశాడు. డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఎలాగ సరి చేసుకోవాలో, హౌ టు ఓవర్కమ్ ఈవిల్. 14వ వచనం చూడండి, 12వ మనం ఇప్పుడు రోమా 12వ అధ్యాయం 14వ వచనం చూడండి. మిమ్మును హింసించు వారిని దీవించుడు గాని శపింపవద్దు. అదండి మన టెండెన్సీ ఏంటంటే శపిస్తాం. వాడు నా మాట వినలేదు, నాకు ఎదురుగా మాట్లాడుతున్నాడు కాబట్టి లెట్ హిమ్ హ్యావ్ ఎ ప్రిమచ్యూర్ డెత్, లేకుంటే లెట్ హిమ్ హ్యావ్ టెర్మినల్ డిసీజ్, కుదరని రోగం వచ్చేటట్టు శపించడం. ఇవి కాదండి దేవుడు చెప్పేది. ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు గాని శపించవద్దు. 4 గంటల క్రితం 5 గంటల క్రితం ఒక వీడియో పోస్ట్ చేశాను గ్రూప్లో ఆన్లైన్. ఏమంటే ఒక ఒమర్ అన్న పెర్సిక్యూటర్, ఇరానియన్ మతోన్మాద అనొచ్చు, ఒక కార్పెంటరీ షాప్ వెనకాల ఒక చర్చ్ ఉంది, చిన్న చర్చ్, వుడెన్ ప్లాంక్స్ తో వాల్స్, లోపల బెంచెస్ ఉన్నాయి, వుడెన్ బెంచెస్. ప్రార్థన చేసుకున్నారు క్రూసిఫిక్స్ పెట్టి. పాస్టర్ పేరు ఏలియా. ప్రార్థన చేసుకుంటే వీడికి దుర్బుద్ధి వచ్చిందంటే వీడికి ఇంకొక 2 స్నేహితులకి ఈ చర్చిని కాల్ చేయాలని చెప్పి పెట్రోల్ పెట్టుకున్నాడు. యూట్యూబ్ లో గ్యాజలిన్ అని చెప్తారు. గ్యాజలిన్ అంటే ప్యూర్ పెట్రోల్. క్రూడ్ వర్డ్ ఫర్ గ్యాజలిన్ ఇస్ పెట్రోల్. రిఫైన్ చేసిన తర్వాత దట్స్ కాల్డ్ గ్యాజలిన్. సో పెట్రోల్ పట్టుకుని వెళ్ళి గుడ్డు మీద వేసేసి నిప్పండించాడండి. ఈ తమాషా ఎంజాయ్ చేయాలి. వీళ్ళు లోపల ప్రేయర్స్ జరుగుతున్నాయి. క్రిస్టియన్స్, ఇరాన్ లో క్రిస్టియన్స్ ప్రార్థన పక్కన ఎక్కడో ఇది అవుట్స్కట్స్ విలేజ్ లో ప్రార్థన చేసుకుంటే ఈ ముగ్గురికి వచ్చిన దుర్బుద్ధి వాళ్ళకి తెలిసిపోయింది. మంటలు వస్తున్నాయని చెప్పి మంటలు ఇవన్నీ అంటుకున్నాయి. ఎవరు అంటించారని తెలుసు. ప్రభువా, యేసు ప్రభువా మమ్మల్ని కాపాడని ప్రార్థన చేశారు లోపల. యేసు ప్రభువా మమ్మల్ని కాపాడు, మంటలన్నీ అంటుకున్నాయి, ఎవరో మంటలు అంటించారు, మీరు మమ్మల్ని కాపాడని అని చెప్పి, అంటే వెళ్ళి సజీవ దహనం చేయాలని చెప్పి వాళ్ళ ప్లాన్. అప్పుడేమైందండి, ఆ మంటల్లో నుంచి ఒక వెలుగు వచ్చింది. వెలుగు ఏంటి, మామూలు మంటల వెలుగు కాదండి, పైనుంచి ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగులో నుంచి ఒక ఆయన నడుచుకుంటూ వచ్చాడు. ఉమర్, నువ్వు నా బిడ్డలు కాని చేయదు అని మర్యాదగా చెప్పాడు. చెప్పి ఆయన మంటలను ఆర్పేశాడు. ఈ ఉమర్ అదిరిపోయాడు. తన కళ్ళని నమ్మలేకపోయాడు. మిగతా ఇద్దరు కూడా చూశారు, శబ్దం కూడా విన్నారు. నా బిడ్డలకి నువ్వు హాని చేయొద్దు. అంతేనండి, అక్కడే వాళ్ళు
మోకరించారు ఇద్దరు. మిగతాడు బిత్తరపోతున్నాడు. రాత్రంతా అదే మాట గింగిరమంటుంది చెవుల్లో, అదే వెలుతురు కనిపిస్తోంది. వీళ్ళకి ఒక్కగలకి కూడా హాని కలగలేదు. ఆ గోడ వుడెన్ వాల్, కర్రతో చెక్కతో చేసిన గోడ ఏమీ కాలలేదండి. షడ్రక్ మేషకి అబేద్నెగోల్ని ఎలా కాపాడాడో యేసు ప్రభు ఈ ఇరాన్ లో అండర్ గ్రౌండ్, ఈ సీక్రెట్ చర్చ్, అండర్ గ్రౌండ్ చర్చ్, కార్పెంటర్ షాప్ వెనకాల ఉన్న చర్చ్, దాంట్లో కొంతమంది విలేజర్స్ ప్రార్థన చేసుకుంటే వాళ్ళందరినీ కాపాడండి. ఒక్కరికి ఒక తల వెంట్రుక కూడా కాలలేదు, ఏ వెంట్రుక కాలేదండి. ఏ నష్టం కలగలే. వాళ్ళ బట్టలు కాలలే, వాళ్ళ శరీరాలు కాలలే. చూడండి. మీటింగ్ అయిన తర్వాత మీరు ఇంకా వీడియో చూడకపోతే చూడండి. 2 వీడియోలు పోస్ట్ చేశాను. ఒకటేంటి, ఇదివరకు మీకు ప్రామిస్ చేశాను, ఈ జయన్ జెరూసలేం నెహెమయా చేసిన వీడియో. ఈ ఆది కారణంలో సృష్టి 7 రోజుల్లోనే దేవుడు ఆ 1000 ఏండ్లు ఎలాగా ఇమిడి ఉన్నాయో దానికి చెప్తూ చేశాడండి ఆ వీడియో. ఫైనల్ గా ఏం చెప్తాడంటే, యూదుల క్యాలెండర్ ప్రకారం ఇప్పుడు 5876 సంవత్సరాలు ఏదో అనుకున్నారేమో. కాదు, మిస్సింగ్ ఇయర్స్ ఉన్నాయి. అవి కలిపితే 6000 ఇయర్స్ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. కాబట్టి దానికి ఇంకో వీడియో చేస్తానన్నాడు. ఎందుకంటే గ్రిగేరియన్ క్యాలెండర్ లో మనం అప్పుడే 6000 దాటిపోయాం. ఎందుకంటే క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాలు, తర్వాత 2000 సంవత్సరాలు, 26 సంవత్సరాలు ఎక్స్ట్రా అయిపోయింది అప్పుడే దాని ప్రకారం. కాబట్టి మనం ఇంకా ఎంత, హౌ మచ్ వీ హావ్ టు పుల్ అప్ అవర్ సాక్స్, దాన్ని బట్టి ఇంకెంత దగ్గరలో ఉన్నాను చూడండి రాప్చర్కి, రహస్య రాకడికి. చూడండి, ఫైనల్ రాకడికి 7 సంవత్సరాల ముందు రహస్య రాకడి వస్తుందండి. రహస్య రాకడి టైమే మనకు తెలియదు. తర్వాత టైం పబ్లిక్ సెకండ్ కమింగ్, అది క్లియర్ గా జస్ట్ ఆఫ్టర్ 7 years. కాబట్టి దానికి ముందు వచ్చే రహస్య రాకడికి మనం బాగా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే వార్నింగ్ లేకుండా వస్తుంది. కాబట్టి మనం సిద్ధంగా లేకుండా ఉంటే ఇక్కడే వదిలివేయబడతామండి. తర్వాత ఆ వీడియోలో ఏం చెప్పాడంటే, యేసు ప్రభువుని ఇలా వెంబడించాడు ఓమర్ మార్గన్స్ పొందాడు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. తర్వాత ఈ ముస్లిం సులభంగా వదలరండి, వాళ్ళ కక్ష పడితే తాచుపంపగే. మళ్ళా ఇంకా వీళ్ళు వచ్చి, అరే ఫరీద్, నువ్వు ఒమర్, నువ్వు మాలో ఒకడవే, నువ్వు ట్రైటర్, మమ్మల్ని వదిలేసి క్రిస్టియన్స్ లో జాయిన్ అయ్యావని చెప్పి తన్ని పాస్టర్ని పట్టుకుపోయి జైల్లో వేశారు. భయంకరమైన సెల్ జైల్లో. ప్రభు చెప్పాడు, నేను మీతో నేనేం భయపడొద్దన్నాడు. సో ఒకరోజు ఏమైందంటే, రోజు ప్రభు ప్రత్యక్షమయ్యి వాళ్ళ సంఖ్యలన్నీ మామూలుగా దారంలా తెగిపోయినాయి అంతే. పేతుర్ని ఏ విధంగా దేవదూత పట్టుకొచ్చేసిందో అపోస్తలుల 12వ అధ్యాయంలో, అలాగే వీళ్ళందరూ సెక్యూరిటీ వాళ్ళు ఎదురుగుండానే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏం చేయలే, అందరూ కళ్ళు తెరిచి చూస్తూనే ఉన్నారు. వాళ్ళ ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ప్రభు అంత అద్భుత రీతిగా వీళ్ళని విడిపించి ఫైనల్ గా ఎవరికి కనపడకుండా తీసుకొచ్చేసేయండి. వాళ్ళు మళ్ళీ అదే చర్చిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. తర్వాత ఫరీద్ అనే సోల్జర్ వచ్చాడు.
ఇంకా మీ వాళ్ళకి మొత్తం వాళ్ళ గ్యాంగ్తో పెరేడ్ వాళ్ళ ప్లేటూన్తో వస్తే వాళ్ళందరూ కూడా ప్రభు ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళందరూ దేవుని యేసు ప్రభు మాటలు కూడా వింటా ఉన్నారు. ఇంకా వాళ్ళకి వణుకుదడాలి. ఇక ఫైనల్గా ఈ చర్చి ఎంత ఓవర్ఫ్లో అయిపోతుందంటే వీళ్ళందరూ మారిపోయారండి. విలేజ్ సగం విలేజ్ మారిపోయింది. సగం విలేజ్ ఇంకా అబ్జర్వర్స్గా ఉన్నారు. కుటుంబాలు మారిపోయినాయి. వచ్చి చెప్తున్నారు, మాకు చెప్పండి, ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మాకు నిజమైన దేవుడి గురించి చెప్పండి, ఈ యేసు ప్రభు గురించి చెప్పండి అని బతిమాలుతున్నారట. ఇరాన్లో మీకు ఇదివరకు చెప్పాను, ఇరాన్లో ఇప్పుడు 1 మిలియన్ అండ్ 10 మిలియన్ క్రిస్టియన్స్ ఉన్నారటండి అండర్ గ్రౌండ్ చర్చ్లో. 10 మిలియన్ అంటే 1 కోటి క్రిస్టియన్స్. అందుకని ప్రభు ఇదివరకు అమెరికన్స్ చెప్తున్నాడు, వై ఆర్ యూ కిల్లింగ్ మై చిల్డ్రన్? యుద్ధం టైంలో స్టాప్ బాంబింగ్. చూడండి, ప్రభు ప్రేమ ఎంత గొప్పదంటే శత్రువును కూడా ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఈ పాస్టర్ గారికి ఉమర్ అంటే ద్వేషం లేదు, ఫరీద్ అంటే ద్వేషం లేదు. వాళ్ళందరి గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభువు నేర్పించేది శత్రువుల్ని క్షమించడం, ప్రేమించడం. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? మిమ్మల్ని హింసించే వారిని దీవించుడు గాని శపించవద్దు. రోమా 12:14 మిమ్మల్ని హింసించే వారిని దీవించుడు గాని శపింపవద్దు. మనం శపించకుండా ఉంటే ఎన్ని మేళ్ళు జరుగుతాయండి. ఆ ప్రేమ ఉంటే, క్షమాపణ ఉంటే ఎన్ని మేళ్ళు జరుగుతాయి చూడండి. ఇంకా 17 నుంచి సంతోషించే వారితో సంతోషించి, ఏడ్చేవాడితో ఏడ్చుడి, ఒకరితో ఒకడు మనసు కలిగిండు, హెచ్చువాటి అని మనసుంచగా తగ్గువాటి అని మనసుంచుడి, మీకు మీరే బుద్ధివంతులని అనుకోనవద్దు. 17వ వచనం నుంచి అండి, 17 నుంచి 21 వరకు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. చూసారా, కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనకి హాని చేసిన వాళ్ళకి రెట్టింపు హాని చేయాలని మన కోరిక. మన స్పాంటేనియస్ రియాక్షన్ ఏమిటండి? వీడు నన్ను ఇలాగ ఇన్సల్ట్ చేశాడు, వీడు అంతా నేను చూడాలి, వీడిని పబ్లిక్ ఇన్సల్ట్ చేయాలి, వీ వాంట్ టు రిటాలియేట్. అంతే కదండి. మన కీడు చేసేవాళ్ళు కొలలు ఉంటారు. ప్రభువు చెప్పేది ఏమంటే మీరు క్షమించండి అని చెప్తున్నాడు. ఆఫీసులో ఏమి, వీధిలో ఏమి, సొసైటీలో ఏమి, చర్చిలో ఏమి, అన్ని చోట్ల మనం ఎంత మంచి చేసినా చెడ్డ చేసేవాళ్ళు కొల్లలు ఉన్నారండి. మేలు చేసే వాళ్ళకి కీడు చేసేవాళ్ళు అనేకులు ఉన్నారు. అయితే 17వ వచనం చదువుమా. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యక పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది.
కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిక కొని ఉంటే దాహమిమ్ము. అలాగ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదవు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. అదండి, మేలు చేత కీడుని జయించుము. ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్. ఈ ఇరాన్లోను, సౌదీ అరేబియాలోను మారిన ప్రజలందరూ చేసేది వాళ్ళ హింసకుల కోసము, వాళ్ళ టార్మెంటర్స్ కోసము, వాళ్ళ పెర్సిక్యూటర్స్ కోసము, వాళ్ళని హింసించి వాళ్ళకి ఎంతో నష్టం కలిగించే వాళ్ళందరి గురించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేసి వాళ్ళని ప్రభువు వైపు తిప్పుతున్నారండి. ఇంకో వీడియో ఉంది. ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు స్త్రీలు ప్రార్థనకు వెళ్ళి వస్తున్నారండి. వస్తుంటే నలుగురు దుండగులు ఒక జీప్లో వచ్చారు. వచ్చేసి వాడిని పాడు చేయాలని చెప్పి, వీళ్ళ క్రైస్తవులను చూసి పాడు చేయాలని చెప్పి చూస్తుంటే సడన్ గా యేసు ప్రభు అక్కడికి దిగి వచ్చాడు. ఒక వెలుగు, ఆకాశం నుంచి వెలుగు వచ్చింది. ఆ వెలుగులోంచి యేసు ప్రభు కనిపించి మాట్లాడుతున్నాడు. డోంట్ హార్మ్ మై డాటర్స్. నా కుమార్తెలకు మీరు హాని చేయవద్దు అని ఆ నలుగురితోటి మాట్లాడుతున్నాడు ప్రభు. అది తిరిగిపోయి ఆ వెలుగుని చూసి వాళ్ళందరూ అక్కడ మోకరించారండి. డెజర్ట్ లో ముందు వాడు వీళ్ళ బైబిల్ తీసుకుని ఎస్సరు కొట్టాడు. ఎలాగైనా హామ్ చేయాలని చూశాడు, కానీ వాడి తరం కాలే. అది కూడా పోస్ట్ చేస్తాను. ఇప్పుడు వీళ్ళందరూ ప్రభు ఎలా రక్షించాడో ఇవన్నీ వాళ్ళు యూట్యూబ్ లో వేస్తున్నారండి. ఒకటి ఏమిటి, ఎన్డిఈ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఒకటి చూసాం ఒక ఛానల్. ఇంకోటి ఫ్రమ్ ద షాడోస్ ఆఫ్ ద పాస్ట్ అని క్రిస్టియన్ టెస్టిమనీస్. ఇవన్నీ వేస్తున్నారు డెడికేటెడ్ ఛానల్స్. ఏ విధంగా వాళ్ళని ప్రభు కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. ప్రభు వాళ్ళని రక్షించిన ప్రభు మనల్ని రక్షించడండి. ఏమిటి ఆయన పక్షపాత? మనల్ని కూడా రక్షించగలడు, మనకు కూడా సాయం చేయగలడు. నమ్ముట నీ వలనైతే నమ్ము అని సమస్తము సాధ్యమన్నాడు. అంటే మనం నమ్మటం లేదు, వచ్చిన బాధ అది. ఏం చెప్తున్నాడండి? నీ శత్రువు ఆకలి కొని అంటే వానికి భోజనం పెట్టము, దప్పికొని ఉంటే ఉదాహరణము. అలాగే చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదు. కాలే నిప్పులండి, బొగ్గులు కాదు, నిప్పులు కుప్పలుగా పోయేదు. ఏం చేస్తానండి? ఆకలి ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టి, దాహం ఉన్న వాళ్ళకి దాహం ఇచ్చి. సామెతల్లో కూడా అదే చెప్పాడు. సామెతల్లో 25, 21, 22 వచనాలు చదవమ్మా. నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పికొనిన ఎడల వానికి దాహమిమ్ము. అట్లు పేట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. గాడ్ విల్ రివార్డ్ యూ.
దేవుని పని దేవునికి కుదిరేద్దామండి. పగ తీర్చుట నా పని అంటున్నాడు. ప్రేమ చూపించడం మన పని, పగ తీర్చుట ఆయన పని, క్షమించడం మన పని, రివెంజ్ ఆయన పని. ఆయన ఏమంటే కొన్ని హీ అలౌస్ విత్ సర్టన్ పర్పస్. మనకు హాని కూడా మన మేలు కొరకే, ఇంకొకల రక్షణ కొరకే అలౌ చేస్తాడండి. ఇప్పుడు ఈ ఉమర్ పెట్రోల్ పోసి కాల్ చేశాడు చర్చిని. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయేటట్టు చేయలే. మారి సాక్షిగా ఉండి ప్రభువు కోసం హతసాక్షి అవడానికి సిద్ధంగా ఉండేటట్టు చేశాడు ప్రభు. చూడండి, సోల్జర్ ఫరీద్ కూడా అలాగే చంపడానికి వచ్చాడు, గన్ పట్టుకొని వచ్చాడు. తన గన్ పడేసి మోకరించి యేసు ప్రభువును అంగీకరించాడు. అలాగే చూడండి, బైబిల్లో సెంచూరియన్స్ ఉన్నారు. సెంచూరియన్స్ అంటే క్యాప్టెన్స్. ఒక శతాధిపతి వచ్చి ప్రభువు పాదాల దగ్గర పడి, ప్రభువా, నా దాసుడు మంచం మీద పడి ఉన్నాడు పక్షవాతంతో, నువ్వు అక్కడికి రాకర్లేదు ప్రభువా, ఎందుకంటే మీరు మా ఇంటికి రావడానికి నేను వర్ది కాదు, యోగ్యుని కాను, అర్హుని కాను, మాట మాత్రం సెలవిమ్ము, ఆయన బాగుపడతాడు. చూడండి విశ్వాసం, మాట మాత్రం సెలవిమ్ము, అంత బాగైపోతాడు. యూదులు ఏమొచ్చారు రికమెండేషన్, ఈ శతాధిపతి చాలా మంచోడండి, మాకు శనగా కూడా కట్టించాడు. అసలు రోమన్స్కి యూదులకి అసలు పడదు. ఈయన రోమన్ అయింది కూడా యూదులైన మాకు సినగాగ్, మనకి చర్చ్ కట్టించినట్టు ప్రార్థనాలయం కట్టించాడు. కాబట్టి దయచేసి మీరు ఆయనకి సహాయం చేయండి. ప్రభు ఏం చెప్పాడు, సమాధానంతో వెళ్ళు, రైట్. చావు సిద్ధంగా ఉన్నాడు అతను. ఇదివరకు తన స్లేవ్ని కూడా ఎంత ప్రేమించాడంటే అసలు స్లేవ్స్ని లెక్క చేయరండి. చస్తే బతికితే పోతాడు, చస్తే వస్తాడు. ఇప్పుడు జబ్బు వచ్చేది చచ్చిపోతాడు, చచ్చిపోతే కూడా ఆయన లెక్క చేయరు. అటువంటిది ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. అలాగే అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలియస్ కూడా అటువంటి ప్రేమే చూపించాడు. ఆయన రోమన్ అయ్యండి, అన్యుడయ్యండి, దేవుని హృదయపూర్వకంగా ప్రేమించాడట, ఆజ్ఞలు గైకుంటున్నాడట. ప్రార్థన చేసుకుంటే దేవదూత ప్రత్యక్షమై, నువ్వు ఫలానా అడ్రస్కి నీ సేవకులను పంపించి, అక్కడ నా సేవకుడు ఆయన పేతులున్నాడు, ఆయన రప్పించుకో, ఆయన మీకు రక్షణ పొందే మార్గం నేర్పిస్తాడని చెప్పాడు. నువ్వు రక్షింపడ్డావని చెప్పలే, ఆయన వచ్చి నీకు రక్షణ మార్గం నేర్పిస్తాడు, అప్పుడు నువ్వు రక్షింపడతా అన్నాడు. అప్పుడు సేవకులను పంపించి పేతురుని తీసుకొచ్చిన తర్వాత ఈ లోపల ఇంట్లో బంధువులు అందరినీ కూర్చాడండి. హౌస్ వాజ్ ప్యాక్డ్ విత్ రిలేటివ్స్. వాళ్ళందరూ వచ్చి దేవుని వాక్యం విని మారుమనసు పొందాలని కొర్నేలికి ఆశ. తనకి ఇంకా రక్షణ వాగ్దానం రాక మునిపే ఎటువంటి ఆశలు ఇవ్వండి. నేనే కాదు, నేను నా ఇంటి వారందరూ, నా బంధువులు, మిత్రులు అందరూ కూడా వచ్చి మారుమనసు పొందాలి, ఈ స్వార్థ వినాలి. అంత దూరం నుంచి సేవకుడు వస్తున్నాడు, దేవుని సేవకుడు అని చెప్పి వచ్చి అందరినీ తయారు చేసి ప్రార్థనతో తయారు చేసి పెట్టాడు ఇల్లంతా. పేతురు వచ్చేటప్పటికి ఇల్లు నిండిపోయింది సోల్స్ తోటి.
పేతురు ప్రసంగం చేయగానే పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు వాళ్ళ మీదకి. వాళ్ళు భాషలతో మాట్లాడడం మొదలు పెట్టారు. చూడండి, అన్ని భాషలతో. చూడరా, కొంతమంది సోల్జర్స్, అలా గాడ్లీ సోల్జర్స్ ఉన్నారు. ఈ ఫరీద్ కూడా అలాగా సోల్జర్స్ మధ్యన ఇవాంజలిస్ట్ అయిపోయాడు. అనేక సోల్జర్స్ మారారట. చూడరా, దేవుడు మనల్ని ఎటువంటి మురికి జీవితమైనా, ఎటువంటి పాస్ట్ డర్టీ పాస్ట్ అయినా, ఎటువంటి మురికి పాత జీవితమైనా ఆయన కడిగేసి పవిత్రపరిచి అసలు పాపం చేయనట్టే మారుస్తాడండి. విల్ మేక్ అస్ ఎ న్యూ. ఎన్నెన్ని సాక్ష్యాలు ఉన్నాయండి ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో. ఆ సాక్ష్యాల ద్వారా ఎంతో బలపడవచ్చు, ఎంతో విశ్వాసం ఎదగచ్చు. దేవుడు ఎలాగ వాళ్ళని వాడుకుంటున్నాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథంలో మనం ఒక ఎపిసోడ్ చూస్తాం. 2వ రాజులు 6వ అధ్యాయం 22. 2 Kings 6th chapter 22nd verse. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని యొద్దకు పోయిరి. అప్పటి నుండి వీళ్ళెవరు తెలుసండి? ఎనిమీస్, POWs, ప్రిజనర్స్ ఆఫ్ వార్ లాగా. ఎలీషా ప్రవక్త ఉన్నాడు, అక్కడ రాజు ఉన్నాడు, ఇజ్రాయెల్ రాజు. 16వ వచనం, 6వ అధ్యాయం 16వ వచనం, 15 నుంచి. దైవజనుడైన అతని పనివాడు పెద్దలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యముల పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదమని ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతమును అగ్ని, గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మత్తుమని యెహోవాను వేడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను. చూడండి, ప్రార్థన వల్ల చూసేవాళ్ళు కళ్ళు మూతలు పడ్డాయి, 8 కళ్ళు మూతలు పడ్డాయి. ఇక ఈ సర్వెంట్కి, ప్రభువా ఇతనికి నీ ఆర్మీస్ మాకు ఎలా కాపులు ఉన్నాయో ఇతని కళ్ళు తెరువు ప్రభు, ఇతని గుడి కళ్ళు తెరువు అంటే ప్రభు తెరిచాడు. చూస్తున్నాడు ఎంత ఆర్మీ అంటే దేవదూతల సైన్యం. ఆశ్చర్యపోయాడట. చూడండి, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. 16వ వచనం. అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను. చూసారా, మనం కూడా ప్రభువా నా కళ్ళు తెరువు ప్రభువా అంటే కళ్ళు తెరుస్తాడు. చుట్టూ ఉన్న దేవదూతులు చూడ్డానికి, చుట్టూ ఉన్నటువంటి ప్రొటెక్షన్ చూడడానికి. ఫియర్ పోతుందండి, భయం పోతుంది, భయం పరిగెత్తుకుపోతుంది, అడ్రస్ లేకుండా పోతుంది, విశ్వాసం, ధైర్యం వస్తుంది. ఇక్కడ ఎలీషా ఇంకేం చెప్తున్నాడు అండి,
ఈ జనులను అంధత్వంతో మొత్తూ ఉన్నాడు. దండువారు ఎలీషా, ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషాను పట్టుకోవడానికి వచ్చారు ఎనిమి గ్యాంగ్. ప్రభువా, వీళ్ళని అంధత్వంతో మొత్తం ఉంటే వాళ్ళకి గుడ్డలు అయిపోయాడు. సరే, బట్ అప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసండి? ఆయన ఎలీషా ప్రార్థన చెప్పిన వారిని అంధత్వంతో మొత్తను. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, పట్టణం కాదు. మీరు నా వెంట వచ్చిన ఇళ్ళ మీరు వెదకవారిని మిమ్మల్ని తీసుకుని పోదునని షమ్రోను పట్టణమునకు వారిని నడిపించను. రాజు అయినటువంటి షమ్రోను పట్టణాన్ని తీసుకెళ్ళాడు. వారు షమ్రోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా, ఇప్పుడు ఇంతవరకు గుడ్డిగా ఉన్నటువంటి వీళ్ళు చూచినట్లు వీళ్ళు కళ్ళు తెరవని ప్రార్థన చేయగా ఏమైందండి? యెహోవా వారి కళ్ళను తెరచేసిన కనుక వారు తాము షోమ్రోను మధ్యన ఉన్నామని తెలుసుకున్నారు. అంతటా ఇజ్రాయెల్ రాజు వారిని పారచూసి, నాయనా, వీళ్ళు కొట్టుదునా అని ఎలీషాను అడుగగా, చూడండి, దీస్ ఆర్ ఆల్ ప్రిజనర్స్ ఆఫ్ వార్. ప్రిజనర్స్ ఆఫ్ వార్ని ఎప్పుడు కూడా చంపకూడదు. చూసారా, ఇక్కడ యుద్ధం జరుగుతుందండి. యుద్ధంలో వీళ్ళని ప్రిజనర్స్ గా పట్టుకుని వచ్చాడు ఎలీషా. ఒక్క కత్తి వాడకుండా, ఒక్క బుల్లెట్ వాడకుండా, ఒక్క బాణం వాడకుండా. చూసి, నీ కత్తి చేతను 22వ వచనం, నీవు వీరిని కొట్టవద్దు. నీ కత్తి చేతను నీ వింటి చేతను నువ్వు చెరపట్టిన వారినైనా కొట్టుదువా? వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమాని ఎదుకు వెళ్ళుదురని చెప్పాను. చూసారా, శత్రువుని పగవాడు కనిపించినప్పుడు వానికి భోజనం పెట్టు. వాడికి ఆకలి అయితే భోజనం పెట్టు, దాహం అయితే దాహం ఇయ్యి, నీళ్ళు ఇయ్యి. చూడండి, అదండి ప్రేమ. ఇంకా 23వ వచనం, అతడి వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని వద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియన్ల దండువారు ఇశ్రాయేల్ దేశంలోనికి వచ్చుట మానిపోయాను. దట్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వార్. ఒక్క బుల్లెట్ వాడకుండా, ఒక్క మిసైల్ వాడకుండా, ఒక్క బాణం వాడకుండా, ఒక్క ప్రాణం పోకుండా ఎటువంటి సీజ్ఫైర్ అయిపోయింది. చూడు, వాడు మళ్ళా రాలేదట ఇజ్రాయెల్ వచ్చి. శత్రువుని ప్రేమించటండి. శత్రువు దొరికినప్పుడు చంపేయడం కాదు. పాత నిబంధనలోనే అటువంటి ప్రేమ చూపించారు. యేసు ప్రభు ఆ ప్రేమ ప్రకటించాడు. ప్రాక్టీస్ సిలువ చెప్పాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగును కనుక వీరిని క్షమించమని ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టే వాళ్ళ కొరకు ప్రార్థన చేసి పక్కలో పొడిచిన శతాధిపతి కోసం కూడా ప్రార్థన చేసినప్పుడు ఏమైందండి? ఆ శతాధిపతి కూడా మారిపోయాడండి. ఆ శతాధిపతి పేరే లాంగినస్. తర్వాత ఉద్యోగం రిజైన్ చేశాడట, కెప్టెన్ గా, శతాధిపతిగా. యేసు అంగీకరించి ఆయనకి సాక్షిగా కప్పదొకియాలో బిషప్ గా ఉన్నాడట. చూడండి, చివరికి యేసు ప్రభు కోసం హతసాక్షి అయిపోయాడు. తన హతసాక్షి అయిన రోజు మార్చి 15. ఆ మార్చి 15 క్యాథలిక్స్ సెయింట్ లాంగినస్ మెమోరియల్ డేగా వాడతారు. క్యాథలిక్స్ హ్యావ్ ప్రొక్లైమ్డ్ హిమ్ యాజ్ సెయింట్. చూడండి, మనం యాక్ట్స్ చాప్టర్ 10లో కొర్నేలియస్ గురించి, శతాధిపతి గురించి చూసాం. యేసు ప్రభు టైంలో ఒక శతాధిపతి వచ్చి
ఆయన స్వస్థత కోసం అడిగాడు, సర్వెంట్ కోసం హీల్ చేయమని చెప్పి వచ్చి రిక్వెస్ట్ చేశాడు. ఇంకా మూడోది, ఈ శతాధిపతి సిలువ దగ్గర లాంగినస్, యేసు ప్రభు పక్కలో బలపడి పొడిచినప్పుడు రక్తము చిందిందట, రక్తము నీళ్లు కలిసి. అది వచ్చి తనకి ఒక్క కన్నే కనిపిస్తుందట, మిగతా కన్ను కనపడదట. ఆ కనపడిన కన్ను మీద పడినప్పుడు ఆ కన్ను కూడా కనపడడం మొదలు పెట్టిందట. దాంతో వెంటనే అక్కడే మోకరించి అక్కడే యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాడు. చూడండి, ఆయన పొడిచిన వాళ్ళే మారిపోయారండి. ప్రేమ చూపించాడు. ఆయన శపించలేదు. ఆయన చంపిన వాళ్ళని ప్రేమించి ప్రార్థన చేశాడు. మనలో కూడా అదే చేయమంటున్నాడు. లవ్ యువర్ ఎనిమీస్. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన చెప్పిన మెసేజ్ ఏంటండి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుంచి 48 వరకు చదువును. పేజీ నెంబర్ 6 కొత్త నిబంధనలో. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చదవనా? ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగే చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. లూకా 7వ అధ్యాయం 1 నుంచి 10 వరకు చూస్తే, లూకా 7వ అధ్యాయం 1 10 వచనాల్లో మనం చూసేది ఆ మొదటి శతాధిపతి తన దాసుడు, ప్రియుడైన దాసుడు రోగి అయి చావబోతుంటే, ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి సావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయన్ను వేడుకొనుటకు యూదులు పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడునని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రపు సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఏమి విశ్వాసం అండి! యేసు ప్రభువు he was impressed by his faith. మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపడు. 9వ వచనం, నేను సహా అధికారులకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేనొకరిని పొమ్ముంటే పోవును, ఒకరిని రమ్ముంటే వచ్చును.
నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. 9వ వచనము. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెను. చూడండి, పంపబడిన వారు ఇంటికి తిరిగి ఇతను యూదుడు కాదు, రోమియుడు అన్యుడు. యూదుల్ని ఎలా ప్రేమించి సినగా కట్టాడండి. సినగా కట్టించాడు, వాళ్ళ ప్రార్థన మందిరం కట్టించాడు. సో 3 శతాధిపతుల గురించి చూసాం. 1 లూకా 7వ అధ్యాయంలో, 2 అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో, 3 నేను రిఫరెన్స్ చెప్పలేదు కానీ అది సిరియాలో ఉన్నటువంటి శతాధిపతి. అన్ని మత్తయిలో, లూకాలో, అన్ని సువార్తలో ఉంటుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 54 శతాధిపతి అతనితో కూడా కావలిన వారును భూకంపంలో జరిగిన 28వ అధ్యాయం 54వ వచనం. భూకంపం జరిగిన కారణాన్ని చూసి మిక్కిలి భయపడి నిజమైన దేవుని కుమారుడు అని చెప్పుకొని. చూసారా, నిజముగా ఆయన దేవుని కుమారుడు అని చెప్పి యేసు ప్రభువు నమ్మాడు. శతాధిపతి. లూకా 24 శతాధిపతియు అతనితో కూడా యేసునికి కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి. లూకా 24:47 చదవమ్మా, పేజీ నెంబర్ 77. శతాధిపతి జరిగిన దాన్ని చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుని మహిమపరిచెను. చూచుటకు ఈయన నిజముగా నీతివంతుడై ఉండని చెప్పి దేవుని మహిమపరిచాను. అక్కడే ఇన్స్టంటేనియస్ కన్వర్షన్ అండి. సిలువ దగ్గరే మారుమనసు పొందేశాడు. అతనే కెప్టెన్ లాంగినస్. బైబిల్లో తన పేరు రాయబడలేదు కానీ హిస్టరీలో ఉంది. జోసెఫస్ రాశాడు. జోసెఫస్ ఇస్ ఎ హిస్టారియన్ ఎట్ ద టైమ్ ఆఫ్ జీసస్. అది రాసి ఆ క్యాథలిక్స్ తన యొక్క మార్టిడం డేట్ అది ఏం చేస్తారంటే దే ఆర్ యూజ్డ్ ఇట్ యాజ్ కెప్టెన్ లాంగినస్ డేస్. అది సెయింట్ లాంగినస్ డే అని చెప్పి సెలబ్రేట్ చేస్తారు. పిల్లరా, మనం కూడా ఆ విధంగా క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళని హింసించి ఉండవచ్చు, కీడు చేసి ఉండొచ్చు, ఎక్కువ కీడు చేసి ఉండొచ్చు. కానీ క్రీస్తు ప్రభువు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, లవ్ యువర్ ఎనిమీస్ అండ్ డూ గుడ్ టు దెమ్. మీరు శత్రువులను ప్రేమించండి, వాడికి మేలు చేయండి. మేలు చేసిన ఇజ్రాయెల్ ఎలీషా టైంలో రాజుని చూసాం, ఎలాగా కీడు చేయకుండా మేలు చేసేటట్టు చేశాడు. అంతే, ఇక మళ్ళా యుద్ధం ఆగిపోయిందండి సిరియన్ల మధ్య, ఇజ్రాయెల్ మధ్య. ఇక మళ్ళా మోషే కూడా ఏం చెప్తున్నాడంటే, నిర్గమకాండం 23వ అధ్యాయం 4 నుంచి 5 వరకు. నిర్గమకాండం 23వ అధ్యాయం 4-5. శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యంగా దాని తోలుకుని వచ్చి వానికి అప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుండుట చూచి దాని నుండి తప్పింపక ఇందునని నీవు అనుకొనినను అగత్యంగా వానితో కలిసి దాన్ని విడిపింపవలెను. చూసారా, శత్రువుకి హెల్ప్ చేయి. శత్రువు గాడిద ఏదైనా, వాడి గాడిద కూడా తప్పిపోతే అది నీకు అనిపిస్తే అది తీసుకొచ్చి వాడికి అప్పగించు, నీ శత్రువుకి అప్పగించు అంటున్నాడు. చూసారా, లవ్ యువర్ ఎనిమీస్ అనేది ఆయన నిర్గమకాండంలోనే లాలోనే ఉందండి. లవ్ యువర్ ఎనిమీస్. ఒక పక్కన ఐ ఫర్ ఐ, టూత్ ఫర్ టూత్ ఉన్నా నీకు కంటికి కన్ను పంటికి పన్ను అన్నది ఒకటి. కానీ
వాడి యానిమల్ కనుక గోతులో పడితే నువ్వు చూసి చూడడు పోవడానికి వీల్లేదు, హెల్ప్ చేయాలి దాన్ని బయటికి రావడానికి. నీ శత్రువు ఒక్కడే తిప్పలు పడుతుంటే వెళ్ళి లెండ్ హిమ్ హెల్పింగ్ హ్యాండ్, బయటికి తీసుకురావడానికి ఆ ఎద్దుని గాడిదని నువ్వు కాపాడాలి. దట్స్ యువర్ డ్యూటీ. లేకుంటే ఇట్ విల్ బి కన్సిడర్డ్ సిన్, అది పాపంగా పరిగణించబడుతుంది. చూడరా, బిబ్లికల్ స్టాండర్డ్స్ వేరండి. కొన్ని మతాల్లో మిగతా మతాల వాళ్ళని ఎంతమందిని చంపితే అంత గొప్ప భక్తుడు అని చెప్పి ట్రీట్ చేస్తారు. ప్రభువు చెప్పేది అలా కాదు. నీ శత్రువుని ప్రేమించు, శత్రువు ఆకలిగా ఉంటే వాడికి భోజనం పెట్టు, వాడికి దాహం వేస్తే మంచి నీళ్ళు ఇయ్యి. రోమ 12:21 చూసాం, కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము. 18వ వచనం, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతోటి సమాధానం ఉండండి. బీ ఎట్ పీస్ విత్ ఎవ్రీబడి. మనం ఇమిటేట్ చేయాల్సింది యేసు ప్రభువునండి. ఇమిటేట్ జీసస్ బై సఫరింగ్ రాంగ్ఫుల్లీ. యేసు ప్రభు ఆయన పాపం చేసి సఫర్ అవ్వలేదండి, ఆయన మంచి చేసి సఫర్ అయ్యాడు, మన పాపాలు ఆయన మీద వేసుకుని. మొదటి పేతురు 2వ అధ్యాయం 18-23 చదవండి. మొదటి పేతురు పనివారులారా, మంచివారును సాత్వికులునైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడియుండుడి. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గుర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. దేవుడు మేలు చేసి మనం బాధపడినప్పుడు, మేలు చేసి మేలు కోసం మనం బాధపరచబడినప్పుడు మనం సహిస్తే అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితే దిస్ అవర్ కాల్. 21, క్రీస్తు కూడా మాదిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఇదండి మనకు ఉంచబడిన ఎగ్జాంపుల్. మనం ఫాలో అవ్వాల్సింది, మనం ఇమిటేట్ చేయాల్సిన మాదిరి ఇదండి. 21వ వచనం, క్రీస్తు మన కొరకు మాదిరి ఉంచిపోయింది. 3వ అధ్యాయం, అదే మొదటి పేతురు 3వ అధ్యాయం 8-9 వరకు చూడండి. తుదకు మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. అదేంటి, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణ ప్రతి దూషణ చేయకూడదు, టంగ్లాషన్ చేయకూడదు. చూడండి స్టాండర్డ్, ప్రభు పెట్టిన స్టాండర్డ్. ఈ స్టాండర్డ్ మనం ఫాలో అయితే మన చర్చెస్ అన్ని పరలోకం అయిపోతే మన ఇళ్ళన్నీ పరలోకంగా ఉంటాయండి. మన సొసైటీ అంతా హెవెన్ గా మారిపోతుంది. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దోషం ప్రతి దోషం చేయకూడదు. ఇది ఒక చెంప మీద కొట్టేవాడికి ఇంకో చెంపమన్నాడు.
మత్తయి 5వ అధ్యాయం 38-42 వరకు చూస్తే కుడి చెంప మీద కొట్టేవాడికి ఎడం చెంప కూడా ఇమ్మన్నాడు. శత్రువుని ప్రేమించమన్నాడు. మనం అలా చేస్తున్నామా? ఒక చెంప మీద కొడితే లెఫ్ట్ రైట్ 2 చెంపల మీద కొడుతున్నామా? మన స్పాంటేనియస్ రియాక్షన్ ఏంటంటే ఒక చెంప మీద కొడితే 2 చెంపలు వాయిస్తాం. రివెంజ్. ఏంటి వాడు నాకు ఇలా హాని చేస్తాడా, నేను చూడ ఏం చేస్తాను, నాకు వీడు తెలుసు వాడు తెలుసు, ఈ పోలీస్ కమిషనర్ తెలుసు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అంత. ఇంకా కొంతమంది అయితే ఈ గుండా తెలుసు ఆ గుండా తెలుసు. దేని గురించి అండి బ్రాగింగ్ అబౌట్, గొప్పలు కొట్టుకోవడం? ప్రభు ఇష్టపడ్డండి. ప్రభువు కోరేది ఆయనకి ఇష్టలుగా మాదిరికరమైన బిడ్డలుగా ఉండడం. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. 1 తెస్సలోనిక 5:15, పేజీ నెంబర్ 187. ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. మేలైనదే, కీడు చేయకూడదు. కీడు ప్రతి కీడు ఎవ్వరికి చేయకూడదు. ప్రభు ఇష్టపడ్డాం. We can take law into our hands. ఇంకా పొరుగు వాని మీద సాక్షి చెప్పొద్దంటున్నాడు రివెంజ్ కోసం. సామెతలు 24:28-29 వచ్చినాడు. సామెతలు 24వ అధ్యాయం నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకకుము. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదని అనుకొనకము. మరి మనం హృదయాలు పరీక్ష చేసుకుందామండి. ఇంత విన్నాం, మనం దేవుని వాక్యం విన్నాం. ఇప్పుడు మనం ఎలాగ రియాక్ట్ అవ్వాలి? How to overcome, how to handle evil when others wrong you. ఎవరైనా మనకు హాని చేస్తే ఏ విధంగా మనం ప్రవర్తించాలి? ముందు 1-to-1 మాట్లాడటం, తర్వాత 2 సాక్షులతో 2-3 సాక్షులతో, తర్వాత సంఘానికి ఎక్స్కలేట్ చేసేది, తర్వాత మనకి హాని చేస్తున్న వాళ్ళ గురించి ప్రార్థన చేసేది, వాళ్ళని దీవించేది. పగ తీర్చుకోవటం ఆయన దేవుని పని, మనం చేయకూడదు. మన పని క్షమించటం, మన పని అందరినీ దీవించటం. పగవాడు ఆకలిగా ఉంటే వాడికి అన్నం పెట్టడం. ఇంకా అదే 24వ అధ్యాయంలో ఇంకో వచనం ఉంది, 17వ వచనం. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసును ఉల్లసింపకము. భలే శాస్తి జరిగింది అని చెప్పి డోంట్ రిజాయిస్. నీ శత్రువు పడినప్పుడు సంతోషించకము. వాడికి హామ్ జరిగినప్పుడు డోంట్ గ్లోట్ ఓవర్, డోంట్ రిజాయిస్. వాడు తొట్టిల్లినప్పుడు నువ్వు మనసును ఉల్లసింపకము. శత్రువుని ప్రేమించాలి కానీ శత్రువుని ద్వేషించకూడదండి. మరి ఇన్ని విన్న తర్వాత మనం మన ప్రవర్తన మార్చుకుందామా? ప్రభువుని అడుగుదామా? మనం ఎన్ని విషయాల్లో తప్పిపోయాము, ఎలాగ దేవుని దుఃఖపరిచామో, ఎలాగ దేవుని ఆత్మను దుఃఖపరిచామో ప్రార్థన చేద్దామండి. మీరు మాకిచ్చిన వాక్యము కొరకు వందనములు.
మేము ప్రభువా మీ మాదిరిని అనుకరించడానికి మీరు మాకు సహాయం చేయండి. ఇటువంటి చక్కని మాదిరి మా ముందు పెట్టేళ్ళారు ప్రభువా. తండ్రి, మేము ఆ మాదిరిని ఎమ్యులేట్ చేయడానికి మాకొకరిని సహాయం చేయమని, ఆఫీసుల నుంచి సైతం జాయిన్ అయిన బిడ్డలు మీరు ప్రత్యేకంగా గుర్తు చేసుకుని ఆశీర్వదించమని, ప్రతి కుటుంబంలో మీ దీవెన మెండుగా దయచేయమని, కుమరించమని, సమాధానంతో మమ్మల్ని నడిపించమని, మాకు కీడు చేసిన వాళ్ళందరినీ మేము ప్రేమతో జయించడానికి మాకు ఒక్కొక్కరికి సహాయం చేయమని, క్షమాపణ ప్రేమ మా బ్లడ్ లో ఫ్లో అవడానికి కృప చూపమని క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్యను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.